వారు తమ తప్పులు ఎరగరని వేమన గారు ఊరికే అనలేదండి. గురువిందగింజ టైప్ అన్నమాట. మన జగనన్నయ్య తీరు కూడా అట్టాగే ఉందని నెట్టింట ఓ టాకండి బాబు. అంటే ఇంటర్నెట్ లో జగనన్న గురించి తప్ప ఇంకేం మాట్లాడడానికి లేదంటావైతే. మరి మీ అన్నయ్య చేసే పనులు మాటలు అలా ఉంటాయి అబ్బాయి. ఇప్పుడు నువ్వు నేను నిజాలు మాట్లాడేసుకుందాం. భోగపురం ఎయిర్పోర్ట్ కట్టాలని ముందు ఎవరన్నారు చెప్పు? బాబు గారే, అందులో డౌట్ ఎందుకు? మరి కట్టడానికి ప్రారంభం చేసింది ఎవరు? అదే పనులు స్టార్ట్ చేసింది ఎవరు? అంటే బాబు గారే చేశారనుకో అయితే. అది కాదబ్బాయి, మీ అన్నయ్య సీఎం అవ్వక ముందు వద్దు అన్నారు కదా. ఆ తర్వాత సీఎం అయ్యాక పనులు ఏమైనా స్పీడ్ గా జరిగాయంటావా చెప్పు? అస్సలు కాలేదమ్మాయి. అయితే ఏందంట, జగనన్న చెప్పిందే రైట్ అని జనాలు అనుకోవాలమ్మాయి, అంతే. అట్లాంటివేం జరగవలే గాని ఆ భ్రమంలోంచి బయటకు వచ్చేస్తే మంచిదన్నమాట. ఆయ్ మాజీ సీఎం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎక్కడో ఉన్నట్టున్నారు. ఏదో మాయా ప్రపంచంలో ఉన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఇప్పటికీ ఆయన ఏం చెబితే ప్రజలు నమ్మేస్తారు అనే భ్రమలోనే ఉన్నారు. కానీ సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయాక ప్రతి విషయం అందరికీ తెలిసిపోతుందన్న విషయం జగన్కి మాత్రం తెలియటం లేదు. కొన్ని విషయాలు మాట్లాడటం వల్ల ప్రజలు నమ్మటం సంగతి అటుంచితే తనపై మరింత వ్యతిరేకత పెరుగుతోంది అనే నిజాన్ని ఆయన గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికీ నిజాలు మాట్లాడలేకపోతున్నారు. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడినవి వింటుంటే ప్రజలు తన మాటలు నమ్మేస్తారు అనే అనుకుంటున్నట్టుగా ఉంది. వారంలో 3 రోజుల పాటు తాడేపల్లికి వస్తున్న ఆయన 4 రోజుల పాటు బెంగళూరులో ఉంటున్నారు. బెంగళూరుకు వెళ్లే ముందు మీడియా ముందుకు వచ్చి వీకెండ్ కామెంట్స్ చేసేసి బయలుదేరుతున్నారు. ఈసారి తన మాటల్లో కొన్ని ఆణిముత్యాలు దొర్లాయి. అసలు రాజధాని అన్న పదం రాజ్యాంగంలో లేదంటూ రాజధాని అవసరం లేనట్టుగా మాట్లాడారు. నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధాని కట్టడం ఏంటంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా ప్రజలకు మేలు జరిగింది అంటే అది తన వల్లేనని, కీడు జరిగితే అది చంద్రబాబు వల్ల అని చెబుతున్నారు జగన్. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తన చొరవ వల్లే పూర్తయిందని సెలవిస్తున్నారు. అదెలా సాధ్యమో ఆయనకే తెలియాలి. నిజానికి ఎయిర్పోర్ట్ ప్రతిపాదన తీసుకొచ్చిందే చంద్రబాబు. టెండర్లు పూర్తి చేసింది చంద్రబాబు. శంకుస్థాపన చేసింది ఆయనే. జగన్ చేసిందల్లా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులను ఆపేసి భూములకు సంబంధించిన అంశాలను చూపించి జీఎంఆర్పై ఒత్తిడి చేయించారు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు మరోసారి శంకుస్థాపన చేశారు జగన్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒకవైపు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంకోవైపు చొరవ చూపి భోగాపురం ఎయిర్పోర్ట్ను పూర్తి చేయించారు. అవన్నీ జనాలకు తెలియదనుకుని మొత్తం తన వల్లే ఎయిర్పోర్ట్ పూర్తయిందని, అస్సలు ఏమాత్రం మొహమాటం లేకుండా అబద్ధాలు చెప్పేస్తున్నారని సోషల్ మీడియా కోడైకొస్తోంది. ఇక రాయలసీమకు సంబంధించిన ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడును చంద్రబాబు అడ్డుకున్నారనేది జగన్ ఆరోపణ. దానికి ఆయన చూపిస్తున్న సాక్ష్యం తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కామెంట్స్. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ అనేది స్వయాన జగన్ ఆలోచన. విచిత్రం ఏంటంటే కేంద్ర సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అనుమతులు లేవు కాబట్టి కేంద్ర సంస్థలు ఆ పనులను నిలిపివేయాలని ఆదేశాలిచ్చాయి. అయినా సరే పెద్దిరెడ్డి కంపెనీకి 900 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారనే టాక్ ఉంది. ఆ తర్వాత 3 ఏళ్లు పట్టించుకోలేదు. అవన్నీ వదిలేసి కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది, అనుమతులు తీసుకురావచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు జగన్. కానీ తాను ప్లాన్ చేసిన ప్రాజెక్టును మాత్రం గుర్తించలేదు. ఆయన ఫెయిల్ అయిపోయి చంద్రబాబుపై నెడుతున్నారు.